కోసం జై బీసీ బంద్, జై బీసీ బంద్. ఈరోజు తెలంగాణలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్ మేరకు ఈరోజు ఇమ్లిబన్ బస్టాండ్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ బంద్ విజయవంతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ డిపోల దగ్గర బీసీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ నిర్వహిస్తుంది. ఈరోజు జరగబోయే బంద్ తెలంగాణ బీసీలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్ల కోసం అది చాలా న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. కానీ అది పెండింగ్ పడినందుకు హైకోర్టులో కేసు కొట్టేసినందుకు ఈ రిజర్వేషన్ల కోసం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాడుతుంది. ఇది మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇంతకుముందు రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కలిగిన హక్కు సేమ్ మాకు కూడా బీసీలకు కూడా మా వాటా మాకు దక్కాలని మేము కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో పెట్టి దాన్ని బిల్ పాసి రాజ్యసభలో పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేసే విధానం ఒకటి ఉంది. ఇంకోటి లేదంటే రాజ్యాంగంలో సవరణ జరిగినట్లయితే బీసీలకు వాళ్ళకు దక్కే వాటా బీసీలకు దక్కే వాటా బీసీలకు దక్కినట్లయితే మనకు న్యాయం చేకూరుతుందని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో దీన్ని ముందుకు తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందర పెట్టినట్లయితే అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ బిల్ పాస్ చేయడానికి రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నాము. గతంలో తమిళనాడులో పెరియార్ గారు ఉధృతమైన ఉద్యమం చేసి అక్కడ బీసీలకు 50% వాటా దక్కింది. అట్లే ఎస్సీలకు 19% వాటా దక్కింది. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా కాకుండా మన తెలంగాణకు కూడా మన వాటా మనకు దక్కేటట్లు షెడ్యూల్లో పొందుపరిచి రాజ్యాంగ సవరణ చేసి జనాభా లెక్కల ప్రకారం మా వాటా మాకు దక్కాలని మేము మనవి చేస్తున్నాం. గతంలో ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే విధంగా అయితే ఉందో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని మన దాంట్లో కలిపినట్లు అప్పుడు పొందపరిచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు చేశారు. అదేవిధంగా మాకు కూడా తమిళనాడులో జరిగినటువంటి రిజర్వేషన్లు పెరియార్ గారు చేసిన ఉద్యమానికి అది సక్సెస్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీ బంధువులందరూ ఒక కూటమికి ఒక సమూహం కిందకి వచ్చి చేస్తున్న ఈ రిజర్వేషన్లు రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుందని ఆశిస్తూ అందరూ బంద్ను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాను. నేను తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. మన నేషనల్ విద్యార్థి సంఘం నాయకులు, నేషనల్ విద్యార్థి సంఘం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ రేష్రత్ గారు మాట్లాడతారు.